అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఫిఫ్త్ లెసన్ ఒక జానపద కళ తోలుబొమ్మలాట అనే లెసన్లోని సాధనా పత్రాలని చూడబోతున్నాము. అందులో చదవడం, వ్యక్తపరచడం. సరే, ఇక్కడ కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటి సహజ సిద్ధమైన రంగులు బొమ్మలకు వాడడం వల్ల వాటికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది. బొమ్మలను తెర మీద ఆడించడానికి అనుకూల వెదురు బద్దను బొమ్మ మధ్య భాగంలో కడతారు. బొమ్మను ఆడించడానికి ఈ వెదురు బద్దే ఆధారంగా ఉంటూ మూడు వైపులా మూసి ఉన్న పందిరి వేసి ముందు వైపు తెరలాగా పల్చటి తెల్లటి బట్ట కడతారు. ఈ విధంగా తోలుబొమ్మలాట గురించి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. అందులో క్వశ్చన్స్: బొమ్మలకు రంగులు వేయడానికి వేటిని ఉపయోగిస్తారంటే మోదుగ పువ్వు, బంక, దీపపు మసి. ఇక్కడ ఉంది మనకు పారాగ్రాఫ్లో. పై పేరాలు నలుపు రంగు కోసం దేని వాడతారంటే దీపపు మసిని వాడతారు. తోలుబొమ్మలను ఆడించడానికి బొమ్మకు వెదురు బద్దను ఎక్కడ కడతారంటే బొమ్మ మధ్య భాగంలో కడతారు. నెక్స్ట్, మోదుగ పువ్వు నుంచి ఏ రంగును స్వీకరించవచ్చు అంటే మనము ముదురు నారింజ రంగును స్వీకరించవచ్చు. దాని తర్వాత కింది సంఘటనను చదివి వాక్యాలు జతపరచండి, కలిపి రాయమన్నారు. చూడండి, మనకు ఇక్కడ వచ్చేసరికి ఒక కళాకారుడు తప్పెట గుండ్ల ప్రదర్శన చేయడానికి వచ్చాడు. ఇది కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్, పిల్లలు ఆ శబ్దాన్ని విన్న వెంటనే వేదిక వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. గుండ్లతో చిన్న కథలు చెప్పాడు, ప్రేక్షకులను మరింత రంజింపజేశాడు. అతని చేతి వేగం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ విధంగా మనం మ్యాచింగ్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన మ్యాచింగ్ చేసినవి మనము వాక్యంలాగా రాయవలసి ఉంటుంది. సాధన పత్రము 2కు వచ్చినట్లయితే చదవడం, వ్యక్తపరచడము. కింది కవితను చదవండి, పంక్తులలో పదాల క్రమం సరిచేసి రాయమన్నారు. పదాల క్రమము మనకి ఇక్కడ సరిగా ఇవ్వలేదు, వీటిని మనం సరిచేస్తూ రాయాలి. చూడండి, ఫస్ట్ది మధ్యలో కాళ్ళను కదిపే దరువే, అది ఇచ్చారు కదా. మనకు ఆన్సర్ వచ్చేసరికి మధ్యలో దరువే, కాళ్ళను కదిపే. తర్వాత గుండ్లు, తాళం, తప్పెట పలికే. తప్పెట గుండ్లు, తాళం పలికే. పొంగే, జనంలోన ఉత్సాహం పొంగే. కలిపే, తంబూర, రాగం, శబ్దం. తంబూర శబ్దం, రాగం కలిపే. ఈ విధంగా మనం ఆన్సర్స్ అనేవి జంబుల్ ఆర్డర్లో ఉన్న వర్డ్స్ని కరెక్ట్ ఆర్డర్లో రాసాము. దాని తర్వాత సంభాషణను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ ఫస్ట్ రవి ఏమంటున్నాడంటే, సుమ పరీక్ష ఎలా రాసావు అన్నాడు. అప్పుడు సుమ బాగానే రాశాను రవి, ప్రశ్నాపత్రం కొంచెం కష్టంగానే ఉంది కదా. అప్పుడు రవి, అవునా, నేను బాగానే రాశాను, నువ్వు ఎలా రాసావు అనిల్ అని రవి మళ్ళీ అనిల్ని అడిగాడు. అనిల్, నాకు ఇష్టమైన గణితం తేలిగ్గా ఉందని అనిపించింది. సుమ ఏమన్నదంటే, నాకైతే తెలుగు తేలిగ్గా ఉందని అనిపించింది, సమయం మాత్రం సరిపోక చివరి 2 ప్రశ్నలు రాయలేదు అని చెప్పింది. అప్పుడు రవి, నేను అన్ని ప్రశ్నలకు జవాబులు రాశాను, ఎన్ని సరిగా రాశానో ఫలితాలు వచ్చాకే తెలుస్తుంది అని చెప్పాడు. నెక్స్ట్ సుమ, మనమందరం కష్టపడి చదివాం కాబట్టి మంచి ఫలితాలే వస్తాయని ఆశిస్తున్నాను. అవును. అప్పుడు అనిల్ ఏమన్నాడంటే, అవును, ఈ పరీక్ష మనకు మంచి అనుభవం కూడా ఇచ్చింది. చివర్లో రవి, సరే, ఇకపై వచ్చే పరీక్షలకు ఇంకా బాగా సిద్ధమవుదామని చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, సుమ బాగానే రాశానని ఎవరితో అన్నది? సుమ రవితో అన్నది. అందరికీ మంచి ఫలితాలు వస్తాయని ఎవరు చెప్పారు? సుమ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, కష్టపడి చదివాం కాబట్టి మంచి మార్కులు వస్తాయని ఎవరితో అన్నారు? సుమ రవి మరియు అనిల్తో అన్నదనమాట. నెక్స్ట్ లాస్ట్ 4th క్వశ్చన్, అనిల్ తనకు గణితం ఇష్టం అన్నాడు కదా, నీకేది ఇష్టం? నాకు తెలుగు భాష అంటే ఇష్టం. సాధన పత్రం 2 అనేది కంప్లీట్ అయిపోయింది. సాధన పత్రము 3 పదజాలము. పేరాను చదివి అభ్యాసాలు చేయండి. ఈ పారాగ్రాఫ్లో సరళాక్షర పదాలు రాయమన్నారు, మనం రాసాము. వాటికి సంబంధించి పదాలు గాకి, గరగ, వల, తల, లత, సరళ, నగ, ఈ విధంగా మనము పదాలు అయితే రాసాము. దాని తర్వాత పై పదాలను ఉపయోగించి ఒక సొంత వాక్యం. లతకు నగలు అంటే ఇష్టం. తర్వాత రెండో క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే గుణింత అక్షర పదాలు రాయమన్నారు, రాసాము. తోటకూర, లీలలు, గాజు, పాలు, విమల,
తర్వాత లైటు. ఈ విధంగా మనము రాసాము. వీటికి సంబంధించి ఒక వాక్యం, విమల పాలు తాగింది అని రాసాము. తర్వాత థర్డ్ క్వశ్చన్లో చూస్తే పేరాలోని ద్విత్వాక్షరాలు గుర్తించి రాయమన్నారు. ద్విత్వాక్షరాలు మనకు ఎక్కువగా లేదు పారాగ్రాఫ్లో, కాకపోతే ఇక్కడ మనము వేరేటివి కూడా రాసాము. అమ్మ, అక్క, పెట్టె, బల్ల, మబ్బు, నాకు అమ్మ అంటే ఇష్టం, ఈ విధంగా రాసాము. తర్వాత సంయుక్తాక్షర పదాలు రాయమన్నారు. వాటికి ఒక సొంత వాక్యం కూడా రాయమన్నారు. ప్రదర్శన, ఊరిలో బొమ్మల ప్రదర్శన జరిగింది. ప్రార్థన, ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేస్తాం. ఈ విధంగా మనకు వర్క్షీట్ 3 సాధన పత్రం 3 కంప్లీట్ అయింది. సాధన పత్రము 4 చూసుకున్నట్లయితే పదజాలము. పట్టికను గమనించి అందులో నుంచి మనం పదాలు తయారు చేసి ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లలో రాయవలసి ఉంటుంది. అందులో సురభి అనేది వాళ్ళే ఇచ్చారు. తర్వాత శృతి, నెక్స్ట్ రాగం, నెక్స్ట్ తయారు, తర్వాత పగటి, దాని తర్వాత శ్రీ, వంత, నెక్స్ట్ నటి, ఇక్కడ నా ఉంది, ఇక్కడ టీ ఉంది, అలాగైనా రాసుకోవచ్చు. తర్వాత వేగం, ఇక్కడ వే ఉంది, ఇక్కడ గమ్ ఉంది, వేగం. దాని తర్వాత నగ, నగ. ఈ విధంగా మనం ఫజిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కీలక పదాలు, సినిమాకి సంబంధించి కీలక పదాలు రాసి సొంత వాక్యం రాయమన్నారు. చూడండి, సినిమాకి సంబంధించి కెమెరా, దర్శకుడు, కథ, సంగీతము, థియేటరు, హాస్యము, ఇవన్నీ రాసాము. వీటికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లలో 3 మాత్రమే సరిపోతాయి. అవి మాత్రం మనం ఇక్కడ రాసాము. ఏంటంటే నేను మంచి సినిమా చూశాను, నాకు పాటలు వినడం ఇష్టం, రాజమౌళి గొప్ప దర్శకుడు, ఈ విధంగా రాసుకోవచ్చు. దాని తర్వాత వాక్యాలు చదవండి, గీత గీసిన పదాలకు అర్థాలను గుర్తించమన్నారు. ఇక్కడ తర్ఫీదు అని ఇచ్చారు కదా, అంటే శిక్షణ ఇచ్చుట. నెక్స్ట్ శతాబ్దం అన్నారు కదా, 100 సంవత్సరాలు. దశాబ్దం అంటే 10 సంవత్సరాలు, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. ఈ విధంగా మనకు సాధన పత్రము 4 అనేది కంప్లీట్ అయింది. సాధన పత్రము 5 చూసుకున్నట్లయితే స్వీయ రచన, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. తోలుబొమ్మలతో తోలుబొమ్మలాటలో ఏ వస్తువుతో బొమ్మలు తయారు చేస్తారంటే చూడండి, బొమ్మలు అనేవి జంతువుల చర్మాలతో తయారు చేస్తారు. నెక్స్ట్ తోలుబొమ్మలాటలో పాత్రల గురించి రాయండి అంటే రాముడు, సీత, కృష్ణుడు వంటి పురాణ పాత్రలతో పాటు కేతిగాడు, జుట్టుపోలిగాడు వంటి హాస్య పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలు ఉంటాయి, అదేవిధంగా నవ్వించే పాత్రలు కూడా ఉంటాయని అర్థం. తోలుబొమ్మలాట తయారీ విధానాన్ని మీ సొంత మాటల్లో చెప్పండి అంటే ఫస్ట్ ఏం చేయాలి, చర్మాన్ని శుభ్రం చేసి ఎండబెట్టి మనకు కావలసిన రూపంలో కత్తిరించి వాటికి కావలసిన రంగులు వేసి కదలికల కోసం కాళ్ళు చేతులను దారాలతో కలుపుతారు. ఎందుకంటే మనం వెనక నుంచి కదుపుతున్నప్పుడు చేతులు కాళ్ళు అనేవి ఆడిస్తూ ఉండాలి. ఆ విధంగా దారంతో కడతారు. నెక్స్ట్ తోలుబొమ్మలాట తయారీలో రంగుల కోసం ఏమి ఉపయోగిస్తారంటే చెట్ల ఆకులు, పూల నుంచి తీసిన సహజమైన రంగులను ఉపయోగిస్తారు. తర్వాత మీరు బొమ్మలాట ప్రదర్శన చూశారు, ఆ కళాకారులను ఏం ప్రశ్నలు అడుగుతారు అంటే చూడండి, ఏం ప్రశ్నలు అడుగుతాము, ఈ బొమ్మ ఎలా చేశారు, అదేవిధంగా ఇంకా ఈ బొమ్మలకు రంగులు ఎక్కడి నుంచి వేస్తారు, ఇలాంటి ప్రశ్నలు అడగచ్చు. ఇంకా మన చాయిస్ అన్నమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్, జానపద కళ మరుగున పడకుండా ఉండేందుకు మనం ఏం చేయాలంటే ఈ ప్రదర్శనలను అందరూ చూడాలి మరియు కళాకారులను ఆదుకోవాలి. అప్పుడు మాత్రమే ఇవి మరుగున పడకుండా ఉంటాయి. నెక్స్ట్ సాధనా పత్రము 6 చూసుకున్నట్లయితే భాషాంశాలు. ఇందులో వాక్యాలలో కర్తను చూసి 0 చుట్టమన్నారు. కర్త, రేణుక కబడ్డీ ఆడింది, రేణుక అనేది కర్త. ఆ రేణుక అనే పదాన్ని ఉపయోగించి ఇంకొక వాక్యం రాయాలి అంటే అప్పుడు రేణుక 5వ తరగతి చదువుతుంది. నెక్స్ట్ తోలు బొమ్మలను కళాకారులు ఆడిస్తారు, కళాకారులు బొమ్మలు చేశారు. పావని బుర్ర కథ ప్రదర్శనను ఆసక్తిగా చూసింది. పావని బడికి వెళ్ళింది అంటే ఇక్కడ ఉన్న కర్తతోటి మనం కొత్త వాక్యాన్ని తయారు చేయాలన్నమాట. సంతోష్ జాతరలో జానపద కళలను చూశాడు. సంతోష్ అనే పదంతో కొత్త వాక్యము. సంతోష్ అన్నం తిన్నాడు. డప్పులు గట్టిగా మోగుతున్నాయి, డప్పులు బాగా మోగాయి. నెక్స్ట్ ఇచ్చిన వాక్యాన్ని చదవండి, కర్తను గుర్తించండి, కర్తను మార్చి వాక్యాన్ని రాయమన్నారు. చూడండి, బొమ్మలు కదిలాయి, పిల్లలు కదిలాయి,
లేకపోతే మేఘాలు కదిలాయి, పిల్లలు కదిలారు అని రావాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి కథకుడు పాట పాడాడు, గాయకుడు పాట పాడాడు, పిల్లలు చప్పట్లు కొట్టారు, ప్రజలు చప్పట్లు కొట్టారు, విద్యార్థులు ప్రదర్శన చూశారు, పెద్దలు ప్రదర్శన చూశారు. అంటే ఈ ఫస్ట్ ఉన్నవన్నీ కర్తకి సంబంధించినవి. వాటిని మనం రీప్లేస్ చేస్తున్నాము ఈ పదాలతోటి. మిథాలి క్రికెట్ ఆడింది, లత క్రికెట్ ఆడింది. విద్యార్థులు ప్రదర్శన చూశారు అంటే పెద్దలు ప్రదర్శన చూశారు అని అర్థం. నెక్స్ట్ వాక్యాలను కర్త కర్మ క్రియలుగా వరుసగా అమర్చమన్నారు. చూడండి, ఫస్ట్ వన్ కళాకారులు బొమ్మలను కదిపారు, గ్రామస్తులు ప్రదర్శనను చూశారు, కథకుడు పాట పాడాడు. నెక్స్ట్ పద్యాలు రాగయుక్తంగా పాడారు, అమ్మమ్మ కథలు చెప్పింది. ఈ విధంగా వర్క్షీట్ 6కి సంబంధించి కంప్లీట్ అయిపోయాయి. సాధన పత్రము 7 ఒక జానపద కళ తోలుబొమ్మల ఆటలో భాగంగా భాషాంశాలు ఇచ్చారు. వాక్యాలు చదివి కర్త కర్మ క్రియ రాయమన్నారు. అంటే మనకు తెలియకుండానే పెట్టుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏదంటే అది కర్త కింద రాస్తాము, సెకండ్ వన్ ఏదంటే అది కర్మ కింద రాస్తాము, చివరిలో ఏదంటే దాన్ని మనం క్రియ కింద రాస్తాము. ఆ విధంగా మనము మొత్తం ఇక్కడ కంప్లీట్ చేసాము. తర్వాత కింది వాక్యాలను అసమాపక క్రియల ఆధారంగా పట్టికలో నింపమన్నారు. చూడండి, సమాపక క్రియలు అంటే పూర్తయినవి, అసమాపక క్రియలు అంటే పూర్తి కానివి. రవి పాఠశాలకు వెళ్ళాడు, ఇది సమాపక క్రియ. నెక్స్ట్ అమ్మ భోజనం తయారు చేసింది, 4th కూడా సమాపక క్రియ. నెక్స్ట్ వారు ఇంటికి చేరారు, అది కూడా సమాపక క్రియ. ఇప్పుడు అసమాపక క్రియలు ఏంటంటే రవి అయిపోయింది కదా, సీత పుస్తకం చదివి అర్థం చెప్పింది, అంటే ఇది సంపూర్తిగా లేదనమాట. కాబట్టి సెకండ్ బాక్స్లో రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ పిల్లలు బయటకు వచ్చి ఆడారు, వచ్చి ఈ అనే శబ్దం ఉంది కదా, అప్పుడు అది ఏమవుతుందంటే అసమాపక క్రియ అవుతుంది. నెక్స్ట్ సుజాత నీళ్ళు తాగి బయలుదేరింది, తాగి ఈ అనే సౌండ్ వచ్చింది కదా క్వార్థకం. ఆ విధంగా మనము ఇది అసమాపక క్రియలకు సంబంధించి అని చెప్పచ్చు. ఈ విధంగా మనకు వర్క్షీట్ 7 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ సాధన పత్రం 8 చూసుకున్నట్లయితే సృజనాత్మకత. కింది సంఘటనను చదవండి, ఇచ్చిన సూచనలతో సంఘటనను మార్చి రాయమన్నారు. చూడండి, నందు ఆటలు ఆడి ఇంటికి వచ్చాడు, బల్ల మీద ఒక చిన్న అట్టపెట్టె కనిపించింది. నందు ఆశ్చర్యంగా చూశాడు, ఇది నా పెట్టె కాదే, ఎవరో పెట్టారే అని అనుకున్నాడు. అతను అట్టపెట్టెను నెమ్మదిగా తెరిచాడు, దాంట్లో 3 చాక్లెట్లు ఉన్నాయి, పైగా ఒక చిన్న కాగితం కూడా ఉంది. ఆ కాగితం పైన ఇలా రాసి ఉంది, నిన్న నువ్వు నాకు పెన్ను ఇచ్చినందుకు ధన్యవాదాలు నందు. నవ్వుకున్నాడు. అది అతని స్నేహితుడు సురేష్ పెట్టిన అట్టపెట్టె. సురేష్ తన కృతజ్ఞతను ఇలా చూపించాడనమాట. నెక్స్ట్ దాన్ని ఉపయోగిస్తూ మనం ఏం రాయాలంటే పై సంఘటనలు అట్టపెట్టెను చాక్లెట్లను మార్చివేసి మనం వేరే వస్తువులను ఉపయోగించి పిల్లల చేత చెప్పించాలి. అందులో భాగంగా మనం చిన్న పారాగ్రాఫ్, నందు ఇంటికి వచ్చాడు, బల్లపైన ఒక సంచి చూశాడు, దానిని తెరిచాడు, అందులో 3 కథల పుస్తకాలు ఉన్నాయి, ఒక కాగితంపై ధన్యవాదాలు అని రాసి ఉంది, అది అతని స్నేహితుడు సురేష్ పెట్టాడు, సురేష్కు తన కృతజ్ఞతలు తెలిపాడు. ఈ విధంగా మనము పై సంఘటనలో ఉన్న అట్టపెట్టెను మార్చినాము, చాక్లెట్లను మార్చినాము, మనము సొంతంగా కథల పుస్తకాలను పెట్టి పిల్లవాడిని మనం సర్ప్రైజ్ చేసాము. ఈ విధంగా మనకు సాధనా పత్రము 8 అనేది కంప్లీట్ అయిపోయింది. సాధనా పత్రము 9 చూసుకున్నట్లయితే ఇక్కడ నేనేమి నేర్చుకున్నాను, కింద వాక్యంలో గీత గీసిన పదానికి అర్థం రాయండి. పారాయణము అంటే భక్తితో శ్రద్ధగా చదవడం, పదంతో సొంత వాక్యం రాయమన్నారు. ప్రదర్శన అంటే నేను సైన్స్ ప్రదర్శన చూశాను. నెక్స్ట్ వాక్యాన్ని చదవండి, కర్తను గుర్తించండి. ఫస్ట్లో ఉండేదే కర్త కాబట్టి గీతిక స్నేహితులతో ఆటలు ఆడింది, గీతిక అనేది కర్త. నెక్స్ట్ పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. మా బడిలో వార్షికోత్సవం రోజు భగత్ సింగ్ ఏకపాత్రాభినయం చేశారు. భగత్ సింగ్ వేషధారణలో ఉన్న విద్యార్థి చాలా ఉత్తేజపూరితంగా ధైర్యంగా మాట్లాడాడు. దేశం కోసం అతడు మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింపజేశాయి. మేమంతా చప్పట్లు కొట్టి అతన్ని అభినందించాము. ఈ ఏకపాత్రాభినయం మాలో దేశభక్తి భావాన్ని పెంచింది. ఎప్పుడు ఏకపాత్రాభినయం ప్రదర్శించారు అంటే బడి వార్షికోత్సవం రోజున.
ఏకపాత్రాభినయాన్ని చూసి ఏ భావాన్ని పంచుకున్నారు? దేశభక్తి భావాన్ని. భగత్ సింగ్ పాత్ర వేసిన విద్యార్థి ఏ విషయం గురించి మాట్లాడాడు? దేశభక్తి. నెక్స్ట్, తోలుబొమ్మలాటలో కథా వస్తువుల పేర్లు రాయండి అంటే రామాయణం, మహాభారతం కథలు. శృత పాండిత్యం అంటే ఏమిటంటే వినడం ద్వారా జ్ఞానాన్ని పొందితే దాన్ని శృత పాండిత్యం అంటారు. ఈ విధంగా మనకు స్వీయ రచన. నెక్స్ట్ పేజ్. ఇక్కడ నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్లయితే నేనేమి నేర్చుకున్నాను? పాఠశాల వార్షికోత్సవం రోజు మీ బడిలో ఏ ఏ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారో రాయండి అన్నారు. మా బడిలో పాటలు, డ్యాన్సులు, నాటకాలు మరియు ప్రసంగాలు నిర్వహిస్తారు. జానపద కళల గురించి తెలుసుకున్నారు కదా. పిల్లలు కళలు నేర్చుకోవడం అవసరమా? ఎందుకు? అవును, అవసరం. కళలు నేర్చుకోవడం వల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. మీకు ఏకపాత్రాభినయం చేసే అవకాశం వస్తే ఏ పాత్రలను ఏకపాత్రాభినయం చేస్తారు అంటే నాకు అవకాశం వస్తే నేను అల్లూరి సీతారామరాజు లేదా గాంధీజీ పాత్రలు వేస్తాను. నెక్స్ట్, ఈ చిత్రాన్ని చూడండి, దాని గురించి 4 వాక్యాలు రాయండి. చిత్రంలో ఒక అందమైన తోట ఉంది. దాని తర్వాత కుక్క, పిల్లి బంతితో ఆడుకుంటున్నాయి. నెక్స్ట్, కోతి చెట్టు పైన ఊగుతుంది. లేడీ అంటే ఇక్కడ జింక. లేడీ కుందేలు సంతోషంగా చూస్తున్నాయి. చూడండి, ఇది పిక్చర్ గురించి మనం రాయవలసిన వాక్యాలు. ఈ విధంగా మనకు 5th క్లాస్కి సంబంధించి తోలుబొమ్మల కదా 5th లెసన్ కంప్లీట్ అయిపోయింది. మన ఛానల్ చూడాలి అనుకుంటే ఇక్కడ డివిఆర్ స్టడీస్ అని మనం సెర్చ్ చేసి అందులో ప్లేలిస్ట్కి వెళ్తే మనము ఇక్కడ ఏ క్లాస్కి సంబంధించి వీడియోస్ ఉన్నాయో చూసుకోవచ్చు. 5th క్లాస్ తెలుగు టెక్స్ట్ అని ఉంది కదా, అందులోకి వెళ్తే మనకు ఏమేమి వీడియోలు ఉన్నాయి అంటే కొండవాగు టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్, జయగీతము టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్, ఇవి 2 ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న 5th లెసన్ కూడా తోడవుతుంది. ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అవసరమైనవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.